హాయ్ తో తమ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నటువంటి స్టూడెంట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం, తన ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? ఐమ్ జాన్వి. జాన్వి, ఎక్కడి నుంచి వస్తున్నారు? బంజారాస్. ఓకే, సో మీ స్టడీస్ అంతా ఏం కంప్లీట్ చేశారు? బీటెక్. ఓకే, సో ఫర్దర్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? అక్కడ యూకేకి ప్లాన్స్. ఓకే, అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు ఫర్దర్? మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్. సో రీసోర్స్ గురించి ఎలా తెలిసింది? నా ఫ్రెండ్ రిఫర్ చేసింది. రైట్, సో మీ ఫ్రెండ్ రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చారు కదా, వచ్చిన తర్వాత వీళ్ళ కౌన్సిలింగ్ కావచ్చు, వీళ్ళు మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, యూస్ఫుల్ అనిపించిందా? యా, ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. ప్రతి దాంట్లో బాగా గైడ్ చేశారు. ఓకే, యూనివర్సిటీ సెలెక్షన్ అడ్మిషన్ అయిపోయిందా? యా, అయిపోయింది. వీసా కూడా వచ్చింది. ఓకే, సో ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? కోవెంట్రీ యూనివర్సిటీ. కోవెంట్రీ యూనివర్సిటీ. ఓకే, యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ ఎంత శాంక్షన్ అయింది? 2500 pounds శాంక్షన్ అయింది. మీకు ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా అబ్రాడ్? ఎడ్యుకేషన్ లోన్ త్రూ. ఇట్ వాస్ నాన్ కొలాటరల్ లోన్. నాన్ కొలాటరల్. ఓకే, సో ఎంత శాంక్షన్ అయింది? 36 lakhs శాంక్షన్ అయింది. 36 lakhs, అది కూడా నాన్ కొలాటరల్, ఎలాంటి ప్రాపర్టీ పెట్టకుండా. సో ఆ ప్రాసెసింగ్ అంతా వీసోర్స్ లో జరిగిందా లేదా బ్యాంక్ వెళ్ళారా మీరు లేదు, సెపరేట్? మొత్తం రీసోర్స్ వాళ్ళే చూసుకున్నారు. ఓకే, సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా సపోర్ట్ చేశారు, టీమ్ బాగా టేక్ కేర్ చేశారు. యా, ఇట్ వాస్ వెరీ గుడ్. ఓకే, ఈ టోటల్ వీసా వరకు కూడా వీసా కూడా వచ్చేసింది అంటున్నారు కాబట్టి ఈ టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఎన్ని డేస్ పట్టింది మీకు? 2 months. సో ఇప్పుడు ఏ ఇంటేక్ లో మీరు యూకేకి వెళ్తున్నారు? మెయిన్ టెక్ లో వెళ్తున్నాను. ఓకే, రైట్. ఇంకా వీసోర్స్ గురించి, అలాగే మీరు అబ్రాడ్కి వెళ్తున్నారు కాబట్టి మీలాగే వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి? ఐఎమ్ ట్రస్టింగ్ రీసోర్స్. ఐ విల్ టెల్, మీరు కూడా రండి. ప్రాసెస్ మొత్తం క్లియర్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ సో ఫెమిలియర్, ఫ్యామిలీ వైబ్స్ ఇస్తుంది. సో నాన్నగారితో కలిసి వచ్చారు కాబట్టి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు యాదగిరి అండి. యాదగిరి గారు, సో అమ్మాయిని అబ్రాడ్ కి యూకేకి పంపిస్తున్నారు ఫర్దర్ ఎడ్యుకేషన్ కి. వీసోర్స్ కి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? నమ్మకంగా అనిపించిందా వీళ్ళతో మాట్లాడడం? నమ్మకం. ఫస్ట్ మా పాపని వచ్చిన మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుంది, ఫ్రెండ్స్తో వచ్చింది, తర్వాత నన్ను తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చినాక మాట్లాడిన తర్వాత నాకు ఓకే అనిపించింది, తర్వాత నేను ఓకే చేశాను. ఓకే, సో మీలాగా ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మాయిని పంపించాలంటే కొంతవరకు ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పంపించండి అండి, వీసోర్స్ పంపించచ్చు అని చెప్తానండి నేను. వీసోర్స్ ఏమైనా ఫీ కలెక్ట్ చేసిందా అండి? లేదండి, ఎలాంటిది ఏం ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు లాంటివి ఏవి లేదు. ఏం చేయలేదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ జాహ్నవి, ఆల్ ది వెరీ బెస్ట్.